నమస్తే కిడోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 12. ఇంకా అలాగే నేను లుక్కిజంని తీసుకుని వచ్చేసాను. అలాగే నేను మాట ఇచ్చినట్టుగా వీక్లీ 3 ఎపిసోడ్స్ని అప్లోడ్ చేస్తాను. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఆల్సో బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన నెక్స్ట్ మనం ప్రీవియస్ ఆర్క్లో మనం చూసాం కదా, మన బుల్లిగాడు వచ్చేసి మన వాస్కో గాడికి మనీ ఇచ్చేదానికి ట్రై చేస్తాడని చెప్పి. ఇంకా దాని తర్వాత నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. మన వాస్కో కానీ ఇక్కడైతే ఈ ఎపిసోడ్ అయితే వాస్కో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఒక ఫైట్ కూడా చేస్తాడు, గ్యాంగ్ మొత్తాన్ని తనే ఓడిస్తాడు. ఇంకా అలాగే దీంట్లో మన డానియల్ చనిపోతాడు. అవును, నేను చెప్పింది నిజమే. ఇందులో మన డానియల్ చనిపోతాడు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూసి కనుక్కుందాం. కానీ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేదానికి ట్రై చేయండి. నేను స్లోగా చెప్పేదానికి వస్తా ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తే మనోళ్ళందరూ పిక్నిక్ వెళ్ళారు కదా అని చెప్పి ఆ ఫొటోస్ చూస్తూ ఉంటారు. ఆ వంట చాలా బాగుంటాయి. మన క్రిస్టల్గా ఉంటుంది. మన జీవో మాత్రం గమ్ముగా అక్కడ ఉంటాడు. నేను ఒక ఇన్విజిబుల్ నా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాడు. క్రిస్టల్ కూడా కేర్ చేస్తాను. ఫొటోస్లో నేను ఉన్నానని చెప్పి ఇప్పుడు ఉన్నట్టున్నాడు అని చెప్తే అవును నేనున్నానా అని చెప్పి మనం చూస్తుంటే అది మనోడు కాదు, అది వాస్కోగాడు. వాస్కోగాడు ఏడుస్తూ అక్కడ ఇళ్ళలో అంటే నేను లేనైతే నేను ఎక్స్ట్రా పార్ట్ని అక్కడ నేను చుట్టూ ఉన్నాను కదా, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరినట్టు ఫోటో దిగలేదు అని చెప్తే మనందరూ క్యాఫేకి వెళ్తా ఉంటే వాళ్ళందరూ వెళ్దాం అనుకుంటారు. నన్ను ఎవరైనా పిలుస్తారా, లేకపోతే నేను కూడా వెళ్తాను, లేకపోతే నేను ఒంటరి పోతానని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైనా పిలుస్తారా అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే జోహాన్ గాడు, అది మన డానియల్ గారు జోహాన్ పిలిచి ఉంటాడు. డానియల్ అక్కడ పిలిచాడని చెప్పి డానియల్ కూడా మంచోడే అని చెప్పి అనుకుని ఇంకా వెళ్దాం అనుకుని ప్లాన్ వేస్తుంటాడు. క్యాఫ్టీరియాలో కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు మన జీహో గాడు. ఇంకా దాని తర్వాత జీహో గాడు కాలేజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఎవరో రేపు బ్యాంక్ అకౌంట్ ఫీజు అయిపోయిందిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. క్యాష్ ఇస్తే నేను విత్డ్రా చేసి నీకు ఇచ్చేస్తారా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇది నా ఏజ్లో ఏటీఎం పని చేయట్లేదురా అని చెప్పి చెప్తుంటే ఓ ఈయన ఎక్కడ చూశాను, ఈడు జేమ్స్ గాన్, నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను చెప్తే తన స్కూల్లో చల్లేస్తున్నా అని చెప్పి బుక్స్ అన్ని కాల్ చేసి మరీ పెట్టుంటాడు. అందరూ పోలీసులు కూడా ఫోన్ చేసి ఉంటాడు. వీడియో చూస్తే కూడా నన్ను చూడకూడదు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఏ స్మోక్ చేయబాకా అని చెప్పి వెనక నుంచి నడుస్తూ ఉంటుంది. సరే సరే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడ చూస్తే సారీ నేను ఇక్కడి నుంచి వెళ్తా అని చెప్పి వెళ్తా ఉంటే అక్కడ చూసి మన జీవో గాని చూస్తుంటాడు. ఏ జీవో నాకు తెలిసి నేను ఎక్కడ చూసినట్టున్నాను అని చెప్పి నాకు అసలు మనీ కావాలి అని చెప్పేసి అక్కడ మన మనీ కూడా తీసుకుంటాడు. జీవో గురించి తెలిసిన విషయం కదా, తనకు అసలు భయపెట్టాడు. అలాగే ఆ మనీ కూడా ఇచ్చేసి ఉంటాడు. నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే అందరూ ఫ్రెండ్స్ పదా నువ్వు మిడిల్ స్కూల్లో మన ఇద్దరం కలిసామని చెప్పి తను చెప్పేసా కదా, ఓహో అవును నిజమే అని చెప్పి వాడు పోయి మాట్లాడుతూ ఉంటాడు. సరే నాకు ఈ నెంబర్ ఈనేసాడు కదా, జీహో కూడా నెంబర్ ఇస్తే ఏం మొత్తం నాశనం అయిపోద్ది, తను ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడంటే అప్పుడే జోహాన్ గారు ఫోన్ చేసేసి ఉంటాడు. జేమ్స్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను అప్పుడే ఫోన్ తీసుకుని ఎత్తుకుంటా చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు తన దగ్గరికి. ఎందుకంటే పోయినసారి తను లేట్గా వెళ్ళినందుకు చాలా మంది తిట్టుంటారు కాబట్టి. ఇక్కడ చూస్తే నువ్వు ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చావని చెప్పి చెప్తుంటే లేదు ఏం లేదులే అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు చాలా అలిసిపోయినట్టు రా మడబట్ట ఆగుతూ అని చెప్పి తీసుకుని పోతూ ఉంటాడు. ఇంకా జీవి కూడా ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇంక వాళ్ళంతా మన మిడిల్ స్కూల్ ఫ్రెండ్స్ కదా, మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు అని చెప్పి చెప్తుంటే అవునా అవి చూసి మనోడు కూడా ఓ మనోళ్ళ అని చెప్పి ఇంకా అందరూ పోయి ఫుడ్ తింటూ ఉంటాడు. ఆ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా బాగుందిరా అని చెప్పి అందరూ ఫుడ్ అని అంటాడు. నువ్వు సిగరెట్ ఉన్నా నీ దగ్గర అని చెప్పి ఒక అమ్మాయి అడిగితే మన జీవో కానీ అక్కడ ఉందని చెప్తే అది ఫేక్ సిగరెట్. జీవో ఇక్కడికి రా, మనం పక్కన కూర్చున్నాం ఏం సార్ అలా పక్కన కూర్చుంటాడు. తన మధ్యలో కూర్చోబెట్టి ఇది నేను సెంటర్లో ఉన్నాను అన్న, నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను, నాకు బాగా నచ్చనిపి మన జీవోని కూడా తాగేస్తుంటాడు. అప్పుడు తను ఫోటోలు కూడా గ్రూప్ ఫోటోలు కూడా మధ్యలో ఉంటాడు. కూర్చుంది ఏ మీకు ఏం చేస్తున్నారా అని చెప్పి అడుచుంటాడు. ఇంకా కూడా బయటకు వెళ్తా ఉంటే అక్కడ ఒక కారు ఉంటుంది. ఆ కారుది నాకు అడిషనల్ మేనేజర్ గారిది. మేనేజర్ గాడు చూసాకలా ఇది చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది చూసాకలా మంచి హీరో గాడు స్టైల్‌గా దాన్ని పగలగొట్టారని చెప్తే, సరే అయితే పగలగొట్టేసి ఉంటాడు మన జేమ్స్ గాడు అయితే. దాన్ని చూసాక అరే నేనేదో ఊరికే అన్నానురా అని చెప్పి చెప్తా ఉంటే, ఊరికేనా మంచి ఐడియా రా అని చెప్పి అట్టే పగలగొట్టేసి ఉంటాడు. ఇది చాలా బాగుంది అని చెప్పి అలా కూడా అందరికి పగలగొట్టేసి ఉంటారు. మన జీవి గాడికి ఒక రాయి ఇచ్చేసి దాన్ని పగలగొట్టాను అని చెప్పేసారు కల్లా. దాంట్లో సీసీ కెమెరా ఉన్నది. అదేం చేయలే మన వాడు మనకి మంట తగ్గించాడు కాబట్టి మనకేం కాదని చెప్పి తన మెర్సిడీస్ కార్ నుంచి లోగో తీసేసి ఉంటాడు. ఇది చాలా బాగుంది అని చెప్పి నన్ను చూస్తుంటే నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి ఆలోచిస్తుంటాడు. రేయ్ ఏంది అక్కడ ఆగిపోయారా మంట పాటు వెళ్దాం అని చెప్పి మన జీవో గారిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ జీవో గారు ఒక అమ్మాయి అయిపోయిందిలే అని చెప్పి వెళ్తుంటాడు. స్కూల్కి వెళ్తే సేమ్ అలాగే ఎక్కడైనా వచ్చేస్తారని అని చెప్పి దాన్ని అంతే కొడతాడని చెప్పి నన్ను ఎక్కడైనా జైలు వేస్తారని చెప్పి దాన్ని భయపడతా ఉంటాడు. ఎందుకంటే అడ్డం పక్కన కొట్టేసి చెప్పి క్యాఫ్టీరియాకి వెళ్ళాలని కదా, సరే నేను కూడా వస్తాను అని చెప్పి మన క్యాఫ్టీరియాకి వెళ్తూ ఉంటాడు. కుదిరితే అసలు మన జీవో గారు సంథింగ్ చూస్తుంటాడు. మెసేజ్ వచ్చి ఉంటుంది. అదేదో కాదు, అదే మన వాళ్ళు అంటే గ్రూప్లో యాడ్ చేసి ఉంటారు మనల్ని. వాళ్ళు రాత్రి చూసిన వీడియో ఫోటో కానీ ఏమైనా చాట్ చేస్తుంటాడు. మనోడు ఏదో ఒక చిన్న మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటే తను పెట్టి దాంట్లో మధ్యలో ఉంటాడు. పెట్టి దాంట్లో సెంటర్ పాయింట్లో ఉండేసరికి నేను
మిడిల్‌లో ఉన్నాను. అంటే నా మిడిల్ ఆఫ్ యాక్షన్ నాదే అని చెప్పి మన జీహు గాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. క్లాస్‌లో తను ఒక్కడే అయిపోయి ఉంటాడు. తను చూసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు మన జీహు గాడు. నేను ఎవ్వరు లేరు అని చెప్పి అనుకుంటా. అక్కడి నుంచి వెళ్తా ఉంటే మన జీహు గాడిని పిలుతుంటాడు. ఇక్కడికి నువ్వు ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసావు నువ్వు అని చెప్పి మాట్లాడుతుంటారు. వీళ్ళే అసలే నా ఫ్రెండ్స్. ఎవడు నన్ను ఏమనడు అని చెప్పి అనుకుంటా అంటే జీహు నాకు అసలు మనీ ఇస్తానే సగల. మొన్న స్ట్రెయిట్‌గా మనీ కూడా ఇచ్చేసి ఉంటాడు. వావ్! చాలా థాంక్స్ రా రే అని చెప్పి చెప్తుంటే, సరే నీకు చాలా రోజుల నుంచి చూస్తున్నాను. జీహు అదే జీమ్స్ నీకు కొద్దిగా మనీ ఇస్తాను. అలాగే నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తాను. నాకు తెలిసి నువ్వు హోమ్‌లెస్ అయి ఉండొచ్చు అని చెప్పి మనం అనుకుంటూ, నాకు తెలిసి తను ఇతనే నాకు ఒక మంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కాబట్టి దీని పక్క పక్కనే ఉంటే ఇంకా కాస్త బాగుండొచ్చు అని చెప్పి నన్ను వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇదిగో మంచి ఫ్రెండ్ అని చెప్తుంటే, నీ బర్త్‌డే నంబర్ ఎంత అని చెప్తుంటే, మా బర్త్‌డే నంబర్ ఎట్టి ఒక పిన్ కోడ్‌గా పెట్టేసి దాన్ని దాన్ని మన జేమ్స్ గాడికి ఒక కొత్త అకౌంట్‌ని బ్యాంక్ అకౌంట్‌ని క్రియేట్ చేసేసి ఇచ్చేసుంటాడు. క్రియేట్ చేస్తూ ఉంటాడు మనోడు. ఇక్కడ చూసారా తన పేరుతోనే క్రియేట్ చేసేసి ఇదిగో నీకోసం ఇదంట. దీంట్లో నువ్వు ఎంత మనీ అయినా పెట్టుకోవచ్చు. ఎంత మనీ అయినా వాడుకోవచ్చు. ఇది నా గిఫ్ట్ అనుకో అని చెప్పి తను చెప్తూ అలా ఇచ్చేసుంటాడు. ఇక్కడ చూసేసాకలా తను ఒకటి తన ఫ్రెండ్ అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మనోడు నాకు చాలా హ్యాపీగా ఉండేసరికల్లా జీవు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పి వాడు అరుస్తూ ఉంటాడు అక్కడ చేరి. ఇంక మనం వెళ్దాం పదా అని చెప్పి ఇంకా అలా మన జీవు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ తన ఫోన్‌కి ఏదో సంథింగ్ స్కామ్ మెసేజ్ వస్తుంది. జీవు ఎవరితో మాట్లాడుతావు అని చెప్తుంటే నాకు కొత్త ఫ్రెండ్స్‌తో అని చెప్పి తను చెప్తుంటాడు. అయినా నేను రానులే నేను క్యాఫెటేరియా దగ్గర జీహు చాలా మారిపోయాడని చెప్పి మన డానియల్ గారిని అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు జేమ్స్ గాడు వచ్చిపోస్తా ఉంటాడు. చూస్తుంటే "అరేయ్! నీకు మనీ ఇస్తానులేరా అరేయ్! ఏం కాదులే గాని తొందరగానే ఇస్తారా" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసి "అరే పిల్లాడు అక్కడ వచ్చిపోయకూడదురా" అని చెప్పేసి తను తిరిగి తాత మీదకి పోయి ఉంటాడు. "అరేయ్! ఏం చేస్తున్నావురా అరేయ్! తిరగబాకరా" అని చెప్పి మన తాత అరుస్తుంటాడు. అదే మన ప్రీవియస్ ఆర్క్‌లో అదే హోమ్‌లెస్ పెట్ హార్క్‌లో చూసాం కదా! అక్కడే ఇక్కడ చూసి తను ఏదో సంథింగ్ చూసుంటాడు. దాని ప్రకారం జీహు గాడి దగ్గర చూసి అకౌంట్‌లో అంటే తిని ఇంత వీక్‌గా ఉంటాడు. ఏం చేస్తున్నావు అని చెప్పి తన ఫ్రెండ్‌కి మెసేజ్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. తెలుసు కదా! దాన్ని మెసేజ్ చేయాలా లేదా? నేను ఆలోచించాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ తన ప్రొఫైల్ చాలా విచిత్రంగా ఉంటది. తనకి ఓన్లీ నలుగురు ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. కానీ అక్కడ చూస్తే నలుగురు ఫాలోవర్స్ కానీ 58 కమెంట్ సెక్షన్స్. ఇక్కడ చూసేసాక ఎందుకన్ని అన్ని కమెంట్స్‌ని చూస్తే "నువ్వు స్కామ్ నా కొడుకురా! నువ్వు దేనికి పనికిరావురా! నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావురా" అని చెప్పి మన జీహు గాడిని తిడుతూ ఉంటారు వీళ్ళందరూ. ఎందుకంటే జీహు గాడు స్కామ్ చేశా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. తను చూస్తుంటే ఒకడైతే గ్యాంగ్‌స్టర్ కూడా ఉంటాడు. ఈడేందో నాతో ఇంటిగా మాట్లాడుతున్నాడు. స్కామ్ ఏంది? అసలు ఒకటి చూస్తుంటే హైప్యాడ్ అని చెప్పి సంథింగ్ అది మన ఐఫోన్ లాగా అక్కడ ఒక హైప్యాడ్ ఉంటది. ఇంకా అలా అని చెప్పేసి చూసేసకల్లా దాన్ని కూడా డీయాక్టివేట్ చేసేసి ఉంటారు మనోడు సేమ్ మన ఇన్‌స్టాగ్రామ్ లాగే. ఇంక మనం డీయాక్టివేట్ చేసేసి నార్మల్‌గా కూర్చుంటాడు. అసలు ఎందుకు చేస్తున్నాడు? స్కామ్ ఎవరు చేశారు నా అకౌంట్ నుంచి? నాకు తెలిసి జేమ్స్ గారు చేశారా? నాకేం అర్థం కాలేదు. తను నా ఫ్రెండ్ అనుకున్నాను కదా! అని చెప్తుంటే తను చాలా చాలా బాడీ బిల్డర్‌లాగా ఉన్నాడు. నన్ను సాగొట్టేస్తాడేమో ఏబీ నాకు ఒకడు చేసుండొచ్చు అని చెప్పి తన బ్యాంక్ అకౌంట్ అని చెప్పి అనుకుంటాడు. లేదు లేదు తను నా ఫ్రెండ్ చేయలేదు అని చెప్తుంటే ఏ స్కామర్ నేను వచ్చేసారా నీకోసం నా కొడకా నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు అంత డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు నేనేం డబ్బులు తీసుకోలేదు అని చెప్తుంటే ఆహా! డబ్బులు తీసుకోలేదా? నా దగ్గర నుంచి $12,000 తీసుకున్నా అని చెప్పి మొన్న ఎప్పి కాలంలో పెట్టేసి కొట్టా అని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాడు. మన జీహు కడితే నేనేం చేయలేదురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నువ్వేం చేయలేదా? అని చెప్పి అరుస్తూ వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు. సరే అయితే నీ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో వాడి దగ్గర నేను తీసుకొని పోతాను అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ వస్తుంది బ్యాంక్ అకౌంట్ పేరు అనేది మన జీహు గారి పేరే వస్తది. ఇంకా అలాగే అన్నీ ఇక్కడ ఫోన్ నంబర్ చేసినా గానీ అదంతా జీహో గారి నంబర్‌తోనే లింక్ అయి ఉంటది. అది వాళ్ళ ఓల్డ్ ఫోన్ నంబర్ గానీ ఇక్కడ చూస్తుంటే జీహో గాడు మొత్తం ఇరుక్కుపోయి ఉంటాడు. ఎందుకంటే వాడి ఫ్రెండ్ వల్ల క్రూజర్ కాదు ఇదంతా నీదేనా అని చెప్పి కొడదామని ట్రై చేస్తుంటే సరే అయితే వాడి దగ్గరికి తీసుకొని పోతా. జేమ్స్ గాడు ఇదంతా చేసుంటాడు. వాడిని పరిచయం చేస్తా అని చెప్తుంటే మా డాడీ గాడు మధ్యలో ఆపి ఇక్కడ ఏం జరుగుతుంది? ఓహ్! పిల్లోడు నువ్వెవరు అని చెప్పి చెప్తుంటే డాడీ ఈ మధ్యలో నువ్వు రాబాక దీంట్లో నీకేం సంబంధం లేదని చెప్పి సరే రండ్రా రేయ్ వాడి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పి మన జేమ్స్ గాడు మంచి యాటిట్యూడ్‌లో చెప్తుంటారు. జేమ్స్ గాడు అక్కడికొచ్చేసి ఏ హాయ్ అలా ఉన్నారు అందరూ. అలాగే ఏ జేమ్స్ గాడు ఎక్కడున్నావు అని చెప్తే ఓ జీహు వచ్చావా? తర్వాత ఆడుకుందాం రా అని చెప్తుంటే, సర్లే గాని నీకో బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం కదా! బ్యాంక్ అకౌంటా? నాకేం నువ్వేమి ఇయలేదే అని చెప్పి చెప్తుంటాడు. ఎక్స్‌కో ఫోన్‌ని చేసావంట కదా! ఇళ్ళ నుంచి అని చెప్తుంటే, అకౌంటా? నేనేం తీసుకోలేదు. అకౌంట్ గురించి నాకేం తెలీదు అని చెప్పి చెప్తుంటాడు. అంటే అకౌంట్ ఇయలేదని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. దాన్ని చూసి జియో వాడికి ఏం అర్థం కావట్లేదు. అలాగే ఇతను చూస్తే గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆ గేమ్ అనేది అది బెట్ గేమ్. దాంట్లో ఓడిపోయి ఉంటాడు. చూసి నేను జిప్ ఊడిపోయినా సరే గల తను కింద చూసి తన తలకి పగలు కొట్టేసి ఉంటాడు. అలాగా తన నోట్లో పెట్టి ఇప్పుడు ఆడతారు అసలైన గేమ్ అని చెప్పి తన నోట్లో పెట్టి మరి బోలాట ఆడుతూ ఉంటాడు. దాని తర్వాత చాలా చాలా ఎంజాయ్ చేసి ఉంటది. వెనకొచ్చినోళ్ళు కూడా ఓహ్! మీ అందరికి ఇప్పుడు మనీ కావాలని చెప్పేసి గల ఇదిగో తీసుకో ఐప్యాక్స్ అని చెప్పి అదే మన ఐఫోన్ లాంటిది. ఓహ్! మేము కాదు పెట్టినాం నువ్వు కూడా పెట్టి మీరు జాగ్రత్త అని చెప్పి చెప్పేసి ఉంటాడు. కృషికర మన జీవో గాడికి అసలు ఏం అర్థం కావట్లేదు. నా అకౌంట్ యూజ్ చేసి ఇదంతా చేశాడు. ఫస్ట్ నేను పోయి నా అకౌంట్ మాత్రాన్ని నేను ఆపేయాలని చెప్పి అనుకుంటా. తను ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా చూస్తే దాని గురించి కనుక్కుంటే చాలా చాలా అకౌంట్స్‌ని ఇలా చేసి పెట్టారని చెప్పి, అలాగే జేమ్స్ గడ్ ఇదంతా చేశా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. పోస్టులు చూస్తే చాలా పోస్టులు ఉంటాయి. అంటే జేమ్స్ గడ్ ఇదంతా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి చాలా చాలా సెల్ చేయాలని చెప్పి, బ్యాటరీస్ అని చెప్పి, మొబైల్ ఫోన్స్ అని చెప్పి చాలా ఉంటాయి. అసలు నా అకౌంట్‌ని ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి మనం ఆలోచిస్తుంటాడు. కంప్యూటర్ ల్యాబ్‌కెళ్ళి పెట్టి ఒక విషయం చూస్తూ ఉంటాడు. బ్యాంక్ అకౌంట్ అనేది మొత్తం విచిత్రంగా ఉంటది. దానిపై ప్లీజ్ నా బ్యాంక్ అకౌంట్ ఫీజ్ చేసింది అని చెప్పి చెప్తుంటే ఇలా జరిగిందని చెప్పి కొద్దిగా సోది చెప్పి ఇట్లా బ్యాంక్ అకౌంట్ ఫీజ్ చేయమంటే చేయొచ్చు. అలాగే మీ అకౌంట్ నెంబర్ చెప్తారా అని చెప్పేసి అలా మన అకౌంట్ నెంబర్ చెప్పుంటాడు. అలాగే మీ ప్లీజ్
మాకు మీ పిన్ నెంబర్ చెప్తారా అనేసి అట్లా ఉన్నాడు. పిన్ అడ్రస్ ఇంకా నేము ఇంక ఇవన్నీ చెప్పేసి ఉంటాడు. కలిస్తే ఫైనల్ అయిపోయిందని చెప్తే, లేదు మీ పిన్ అనేది రాంగ్ అని చెప్తుంటే, ఏందిరా రే నువ్వేం చెప్తున్నావురా అని చెప్పి మనం అనుకుంటుంటాడు. తను డేటా పట్టే అని చెప్పి చాలా నెంబర్లు చెప్పుంటాడు. అది కూడా ఇంకర్థం వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసి మనం అంటే చాలా చాలా భయపడుతున్నాడు. అలాగే సార్ మీకేమైనా మార్చాలనుకుంటే స్ట్రెయిట్ మీరు బ్యాంక్‌కెళ్ళి మార్చొచ్చు. కాబట్టి ఆ బ్యాంక్ అనేది మండే తెరుస్తుంది. వీకెండ్స్‌లో బ్యాంక్ అనేది తెరవదని చెప్పి చెప్తే కల్లా, లేదురా లేదురా అని చెప్తే, లేదు సార్ మీరు మండే వచ్చి కలవండి మమ్మల్ని అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి మీ ఐడీతో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటు పడితే అది చేస్తానని చెప్పి స్కామ్ అని చెప్పి చెప్తుంటే, దాన్ని చెప్తుంటే జీహో గాడు భయపడుతూ సైబర్ సెక్యూరిటీ దగ్గరికెళ్ళిపోయి చెప్తాననుకుంటే, అది కూడా మూసేసి ఉంటది. ఓ పిల్లోడు ఇది వీకెండ్స్‌లో మూసుంటది. నీకు తెలీదా ఇది అని చెప్తుంటే, అవునా సరే అని చెప్పి మనోడు కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఆ డిపార్ట్మెంట్ కూడా మూసిపోయి ఉంది. నేనేం చేయాలని చెప్తుంటే, వీకెండ్స్‌లో ఇక్కడ అలా రాకూడదు అని చెప్పి తను చెప్తుంటాడు. తను కూడా ఒక 10 నిమిషాలు ముందొచ్చుంటే అది తెరిచుండేది. కానీ మన జీహో గాడికి ఏం చేద్దాం? తను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీహో గాడు తను అనుకున్న ఫ్రెండ్ కూడా ఇట్లా విచిత్రంగా ఉన్నాడని చెప్పి తను ఏడుస్తూనే ఉంటాడు. అసలు ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కాలేదని చెప్తే, తను పీసీ రూమ్‌లోకెళ్ళిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను చూద్దామని చెప్పి అనుకుంటాడు. వీడు ఒక విషయాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందని చెప్పి ఇదొక స్కామ్ అని చెప్పి తను చెప్పాలని చెప్పి ప్లాన్ వేసి ఉంటాడు. మన జీహో గాడు తను ఇదంతా ఫేక్ అని చెప్పి చెప్పాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. గైస్ వాయిస్ నాకు గంట స్లోగా వచ్చింది కదా, దానికి నన్ను క్షమించండి. చూసేకల్లా ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చూసేకల్లా మన డోలీగాడు ఇక్కడ కూడా వచ్చేసి ఉంటాడు. డోలీగాడు వచ్చేసి ఏం చేయాలి స్కామ్ చేస్తున్నావా? ఇదంతా నీ ఐడియా కదా నాకు బాగా తెలుసు. స్కామ్ చెప్పకూడదు అని చెప్తుంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. నా కొడకల్లారా ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను ఇలాగే చూస్తున్నాడు. నాకసలు అర్థం కావట్లేదని చెప్పి ఇప్పుడు నేను గొడవ పోవాలని చెప్పి తను ఆలోచిస్తూ, సరే అయితే ఇక్కడ చూసిన అందరూ తను కిందలు చేస్తా ఉండే, ఓహో జీహు ఇలాంటి పనులు చేయకూడదు నాన్న అని చెప్పి మనం చెప్తుంది. అప్పుడు తను కీబోర్డ్ తన మొహం మీద కొట్టేసి ఉంటాడు. అంటే మనోడి మీద డోలీ మీద ఇక్కడ మాట్లాడుతుంటే, అసలు నువ్వేం చేస్తావురా ఎందుకని హెల్ప్ చేస్తుంది మనం కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మన డోలీ కూడా అయితే మన జీహుని కొట్టాలనుకుంటే అక్కడికి మన జీహు కూడా ఫైట్ చేసి ట్రై చేసి ఉంటాడు. కానీ తను పంచేసిన అంత ఎక్కువ ఉండదు. మన డోలీ గారు కొడితే పడిపోతాను అనుకుంటే, మన చేయకూడదు ఇక్కడ ఏం జరుగుతుంది నన్ను ఎందుకు రచ్చబడుతున్నాడు, నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ చూద్దాం అనుకుంటే నేను అసలు నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటున్నావా, నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు కాపాలని చెప్పి ట్రై చేస్తాను అంతే. అవును నేను ఇప్పుడు నేను అసలు నీ ఫ్రెండ్గా అనుకోలేదు అని చెప్పి తను చెప్తుంటే, రే ఏం చెప్తున్నావురా నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు అని చెప్పి అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలాంటి వాడివే అని చెప్పి తను నడుస్తూ చెప్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు మొత్తం నేను ఇరుక్కుపోయానని చెప్పి మనం అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత మనోడు అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాని గురించి పెట్టి ఒక విషయం చెప్పేసి ఉంటాడు మన జేక్ గాడికి. జేక్ గాడు దాన్ని చూసి వెంటనే సరే అయితే దీని గురించి మనం ఆలోచిద్దాం. ఫస్ట్ మేము దీని గురించి చేద్దాం. వాళ్ళు ఎక్కడున్నా నీకు తన అడ్రస్ తెలుసా అని చెప్పేసి కదా, నాకు తెలుసు అని చెప్తుంది. సరే అయితే మనం వెళ్ళాలనుకుంటారు. అక్కడికి మన మీరా కూడా వచ్చేసి ఉంటుంది. నేను పోయి నా ఫ్రెండ్‌కి కొద్దిగా పని చేయాలని చెప్పి తను అక్కడికి వెళ్తుంటాడు. ఫ్రెండ్ అనే వెంటనే జీవ్ గాడు ఆలోచిస్తుంటాడు. నువ్వు ఒక్కడే తను చాలా మంది ఉంటారని చెప్తే నేను వెళ్తా పద అని చెప్పి సైడ్‌కి వెళ్ళిపోయింది. జాగ్రత్త లేవు చాలా పవర్ఫుల్ పెట్టా అని చెప్తుంటే మనం వెళ్ళి కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కదా ఓహో నీ ఫ్రెండ్‌ని తీసుకొని వచ్చావు అని చెప్తుంటే మనోడే ఆ బ్యాంక్ అకౌంట్ ఏది అని చెప్పి మన జేకడు పోయి అడిగేసి ఉంటాడు. ఏం బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అలా సరిగ్గా మొహం మీద కొట్టేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇదే నేను స్ట్రాంగ్ అని చెప్తే యూ బిచ్ అని చెప్పి మనోడు పోయి కొట్టడానికి ట్రై చేస్తుంది. మనోడు బాక్సర్ కదా తన రోలింగ్ టెక్నిక్ యూస్ చేసి కొడుతుంటాడు. అలాగా 1 vs 3 అయిపోయి ఉంటుంది. తర్వాత మెయిన్ బాస్ వచ్చేసి ఆహా నీ ఫైటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని చెప్పి మన జేమ్స్ కూడా వచ్చి ఆహా నీతో ఫ్రెండ్షిప్ చేయాలా, నాకు ఫస్ట్ ఆ బ్యాంక్ మనీ అంటే నీ జిప్పు ఊడిపోయినట్టుంది ఒకసారి చూసుకున్నానా అని చెప్పి తను చెప్తుంటే నా జిప్పు ఊడిపోయిందా, అవునరా చూసుకోరా అని చెప్పి చెప్పేసి కదా అయితే నాకు జిప్పు ఊడిపోతుంది అని చెప్పి చెప్తుంటే దాన్ని కింద చూసేసి కదా ఆ టెక్నిక్ అల్లరి మనకు తెలిసిన విషయమే. దాన్ని కొడతానుకుంటే అది రీచ్ అయ్యి ఉండదు కూడా దాకా. ఎందుకంటే మన జీహో గాడు దాన్ని ఆపేసి ఉంటాడు. జీహో గాడు దాన్ని చూస్తుంది యారా దాంట్లో ఇంటికి చేస్తున్నారా అని చెప్పి వస్తుంటే నా ఫ్రెండ్స్ ఇది నా బ్యాంక్ అకౌంట్ ఏదని చెప్తే ఆ బ్యాంక్ అకౌంట్ నాకు తెలియదు అని చెప్పి అక్కడ వాడు దాన్ని దొరికిన ఛాన్స్ అని చెప్పి తన మొహం మీద కొట్టేసాక ఆ స్పిన్తో తను తిరిగేసి ఉంటాడు. ఆ పంచ్తో మొత్తం 360 degrees నువ్వు చాలా మంచి పని అది అని చెప్పి తను చెప్తూ అలాగే బ్యాంక్ అకౌంటా నాకు అసలు సంబంధమే లేదు, ఎందుకంటే దాన్ని నేను నమ్మేశానని చెప్తుంటే తను నమ్మేసావా నీకు అసలు ఏమైనా అర్థమవుతుందని చెప్తే నా బ్యాంక్ అకౌంట్ $12,000 వచ్చాయి నాకు అజ్జాలు దాన్ని నేను నమ్మేశానని చెప్పి మన జీహో గాడికి చెప్తూ ఉంటాడు. అలాగే తను వచ్చబోసినప్పుడు చూసి ఉంటారు కదా, అదే బ్యాంక్ అకౌంట్‌ని ఇక్కడ మేము అమ్ముతామని చెప్పి అలా చూసి మనోడు ఆ బ్యాంక్ అకౌంట్‌ని కొనుక్కుంటా అని చెప్పి తను తీసుకొని ఉంటాడు. అలాగా మన బ్యాంక్ అకౌంట్ పోయి అమ్మేసి ఉంటాడు. మనోడు బ్యాంక్ అకౌంట్ అంటే ఈజీ లేదని చెప్పి చెప్తుంటే ఎవరికి అమ్మారా అని చెప్తుంటే ఏమో నాకు తెలీదు ఆ నెంబర్ నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉండొచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మనం కూడా ఆ ఫోన్ తీసుకుని ఆ నెంబర్ ఎతకడానికి ట్రై చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఇంకా అలాగే ఆ ఫోన్ దొరికేసింది. ఇంకా నెంబర్ కూడా ఉండదు. ఇతను మెసేజ్ చేస్తున్నాడు కాకపోతే తనకి మెసేజ్ చేద్దానికి ఫోన్ చేసి ఆ నెంబర్ అండి దీనే వస్తుంది, ఎందుకంటే ఆ నెంబర్ అసలు అవైలబుల్గా లేదు, స్కామర్ ఎప్పుడైనా ఒకే నెంబర్ వాడతారు అనుకుంటున్నావా, విచిత్రమైన నెంబర్లు వాడుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు చాలా స్కామ్ అయిపోయారని చెప్పి తను చెప్తుంటాడు. 50-50 ఛాన్సెస్ ఉంటాయనే కదా మన నేలగాడు అది మన జీవో గాని మొత్తం తెగిపోయి ఉంటుంది. ఎందుకంటే తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంక అలాగే తన సిస్టమ్‌కెళ్ళిపోయి మన క్రూ మొత్తం పట్టుకొని వచ్చేసి విషయం చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ అడ్రస్ ఏదైనా కనిపెట్టాలి. దానికోసం మనకు చాలా అంటే చాలా ఈమెయిల్స్ కావాలి. అలాగే ఆ స్కామర్ అనేవాడు ఎలా చేస్తాడని కూడా చెప్తుంటాడు. ఫస్ట్ స్కామర్ అనేవాడు పోలీసు వాళ్ళకి వీక్‌నెస్ చూసుకొని ఉంటాడు. అలాగే సీసీ కెమెరా దగ్గర ఉన్నాడు. మండే పూట అయితే వాళ్ళు తక్కువ చేస్తున్నారు. కానీ వీకెండ్స్ అయితే చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి బ్యాంకాక్ రౌండర్స్ మీద పడుతుంటది. మనం పోలీస్ కంప్లెయింట్ చేయలేం. అలాగే మనం పోయి దాంతో మాట్లాడలేం. ఎవరు కనిపెట్టాలని చెప్పి కనిపెట్టాలని చెప్పి అనుకుంటే జీవ్ గాడు మొత్తం ఇరుక్కుపోయి ఉంటాడు. ఇంకా అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి మీరు అడిగితే నా దగ్గర చాలా అంటే చాలా ఈమెయిల్స్ ఉంటాయి. ఈమెయిల్స్ తను
ఏం చేయగలమో మనకు తెలుసు అని చెప్పి ఆ ఈమెయిల్స్‌ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు అని చెప్పి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఈమెయిల్‌ని చెక్ చేయమని చెప్పేసాకలా నైస్ క్యాపరా అని చెప్పి నాకేం అర్థం కాలేదు వాస్కో అని చెప్పి అడుగుంటే కెప్టెన్ ఇక్కడి నుంచి దొబ్బేరా అని చెప్తే ఉనికిరి అని చెప్పేసి సంథింగ్ చెప్తుంటాడు. ఏందిరా మైక్ ఏందిరా నీకు దొబ్బేరా ఇంటికి అని చెప్పి చెప్పుంటాడు. ఇంక అందరూ కూర్చొని పని చేసుకుంటా ఉంటారు. ఇంక దాని తర్వాత పీసీ రూమ్‌లో ఎంత చేస్తున్నా కానీ కావట్లేదు. ఎందుకంటే జేకర్ చేసిన పని చాలా రిస్కీ ప్రాసెస్. అదసలు అవ్వదు. కాకపోతే దాన్ని చూసి వెంటనే మీరా తిడతా ఉంటది. "అరే నా కొడకా నువ్వు అసలు ఒక పని కూడా సరిగ్గా చేయలేవు" అని చెప్పి అది తిడుతా ఉంటది. దీనివల్ల చాలా అయిపోయినందుకు మీరా జాక్ నీ దగ్గర ఇంకేమైనా నెక్స్ట్ ప్లాన్ ఉందా అని చెప్పి చెప్పేసరికి నా దగ్గర ఇంకే ప్లాన్ లేదు అని చెప్పి చెప్పేసగల మన జోయి అదే మనోళ్ళంట భయపడిపోతుంటారు. కానీ ఈడైతే ఇంకా భయపడిపోతా ఉంటాడు మనోడు. ఇక్కడ చూస్తుంటే ఈడన్నా మాట్లాడుతుంది. "అరే ఆపండ్రా రేయ్ మీరసలు దేనికి పనికిరారురా" అని చెప్పి మనోడు చూస్తుంటాడు. అదే మన హ్యాకర్ బాబాయ్ వచ్చేసి తను చూసి "ఆహా! నువ్వు దాంట్లో చేస్తున్నావా? కేఓ వచ్చేసాడు ఉంటాడు ఇక్కడికి. నన్ను మాట్లాడుతుంటే "నువ్వు మళ్ళీ ఇలా చేస్తున్నావా? నువ్వు దేనికి పనికిరావు కదా!" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. "మళ్ళీ నువ్వు స్కామ్ అయిపోయావురా నా కొడకా" అని చెప్పి మన జిహో గాని తిడుతూ ఉంటాడు. తను చూసి సరే అయితే ఫస్ట్ మనోడి అడ్రెస్ ఎక్కడుందని చెప్పి కనిపెట్టాలంటే ఫస్ట్ మనోడి ఐడీ చూసుకోవాలి. "నువ్వు రూడ్‌గా ఉండబాక" అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే ఈసారి మీకు నేను ఫ్రీగా పని చేస్తాను. ఎందుకంటే తనతో పాటు జయ్ గాడు ఉంటాడు కాబట్టి వాడి దగ్గర మా రిచ్ కాబట్టి వాడి దగ్గర డబ్బులు తీసుకొచ్చా అని చెప్పి సరే అయితే మీకోసం ఫ్రీగా చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్‌వి ఒకసారి నీకు నేను హెల్ప్ చేశాను. నెక్స్ట్ టైమ్ కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి మన బాబాయ్ గాడైతే వచ్చేసి మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక హ్యాకర్‌లాగా మొత్తం ఇష్టం వచ్చింది కొట్టుకుంటూ ఇంకా తనకు కావాల్సిన ఐపీ అడ్రెస్‌ని కనిపెట్టేసి ఉంటాడు. దాన్ని చూసి ఐపీ అడ్రెస్ ఎట్ట కనిపెట్టేసా అని చెప్పి షాక్ అవుతా ఉంటాడు. ఎందుకంటే అదొక గేమ్ ఐడీ అనేది. ఆ గేమ్ ఐడీ అనేది అది గమ్ గమ్ లార్డ్ 182 అని ఉంటది. దాన్ని చూసి వెంటనే ఇదో గేమ్ ఐడీ దాన్ని బట్టి మనకు అడ్రెస్ కూడా దొరకదు ఈమెయిల్ అడ్రెస్. కాబట్టి మనం తనను కనిపెట్టేసి తను ఎక్కడ ఉంటాడని చెప్పి మనం కనుక్కోవచ్చు అని చెప్పి మాట్లాడుతుంటాడు. "నువ్వు చాలా ఇంటెలిజెన్స్ నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పి సో ఇప్పుడు అలాగే మనం మీరా విక్కీ ఫోటో పెట్టేసి దాంట్లో ఒక కనపడతా అని చెప్పి జోయి గారు చెప్తుంటే "ఆహా! అదంతా దేనికి పనికిరాదురా డబ్బే ఇక్కడి నుంచి" అని చెప్పి చెప్పేసాకలా "నువ్వు స్టూపిడ్" అనేసాకలా "ఏం మాట్లాడుతున్నావు" అని చెప్పి ఈడు ఫైట్ చేసిన ట్రై చేస్తే జీహో గాడు ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకే చూస్తే సరే అయితే ఫస్ట్ మన అమ్మాయిల గురించి ఏం కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తుంటే లేదు వాళ్ళ అడ్రెస్ అన్ని కనిపెడదాం. అయినా డమ్ కాదు ఇదంతా లీగల్‌గా చేస్తున్నాడు. అంటే సీసీ కెమెరా ఐడియాలో అయితే చేసున్నాడు కాబట్టి అసలు అది ఎక్కడ చేసుంటాడని చెప్పి మనం కనిపెట్టాలి. కాబట్టి మనం లీగల్‌గా వీడియో దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి మనకు కావాల్సిన లీగల్ ఇష్యూ అయితే దొరికేసింది. అదే మనకు కావాల్సిన ఐడీ అనేది మనకి గేమ్ ఐడీ దొరికేసింది కాబట్టి ఐడీతో వాళ్ళందరితో ఆడుకోవచ్చు మనం ఈజీగా అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే పిల్లోడు కాదు ఈడు చాలా పవర్‌ఫుల్ అన్నమాట అని చెప్పి తింపాడు పవర్ గమ్ గమ్ 2 అని చెప్పి చెప్పుంటది. దాన్ని చూసి ఐడీతో తను చేసుకొని పనుకుంటారు. సరే అయితే ఫస్ట్ మన గేమ్‌లోకి లాగిన్ అవ్వాలని చెప్పి నెక్స్ట్ టైమ్ చూసేదానికి వాళ్ళు గమ్ గమ్ లార్డ్ 3 అని చెప్పి ట్రై చేస్తుంటారు. 1 అని చేస్తుంటారు. బింగో వాడి అడ్రెస్ దొరికేసింది. గమ్ గమ్ లార్డ్ 1 అని చెప్పి లవ్ యూ మ్యాన్ అని చెప్పి అలోన్ ఉంటది. దాన్ని బట్టి చూస్తే దీన్ని పోయి ఇప్పుడు పోయి వాళ్ళ ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ అన్ని దాంట్లో గెలికింది. వాడు కనపడతారు ఖచ్చితంగా అని చెప్పి మనం చెప్తుంటే ఓహ్! కోచి మనకు దొరికేసాడు అని చెప్పి చెప్పేసాక అవును వాడు దొరికేసాడు అని చెప్పి వాడు పోయి చూస్తే దానికి ఒక ఫోటో అనేది ఉంటది. ఆ ఫోటోతో ఏమనేది అర్థమే ఉండదు. కానీ, కానీ ఆ ప్లేస్ ఎక్కడుందని చెప్పి మనకు ఏం తెలీదు. కానీ ఆ ఫోటో కూడా యూజ్ చేసింది ఒక లీగల్ పర్పస్ కోసమే. కాబట్టి మనం కనిపెట్టేసాను ఆల్రెడీ అని చెప్పి చెప్పేసగల ఇప్పుడు మనం ఎలా అది దొరికేసింది. ఆ ఫోటోతో మనం కనిపెట్టేసాం అని చెప్పి చెప్తుంటే, కానీ ఆ ఫోటోలో అనేది ఒక దార్చంక మనీ మాత్రమే పెట్టుంటాడు. దాంట్లో ఒక కంపెనీ కూడా ఉంటది. ఆ కంపెనీ విండో నుంచి అదొక సెకండ్ ఫ్లోర్‌లో తీసని చెప్పేసగల వాస్కో గాడు దాన్ని చూసేసి నాకు తెలిసిపోయింది ఇది ఎక్కడుందా అని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి అరే! ఈడు యాడికి పోతున్నారురా అని చెప్పి అనుకుంటా ఉంటారు వీళ్ళందరూ. ఆహా! జాక్ నువ్వు చాలా సూపర్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూసిన వెంటనే మనోడు చెప్పి నువ్వు దేనికి పనికిరావు దుబ్బేరా అని చెప్పేసగల మనం కూడా పోయి కొడతా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు మనోడిని. దాని దగ్గర చూస్తా ఉంటే అది ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి చెప్తుంటే 1,000 నువ్వు వాడుకో అడ్రెస్ అనేది ఉంటే కదా అంటే లేదు 12,000 వరకు అడ్రెస్ అనేది కొన్నాయి. అదే షేప్‌తో కాకపోతే ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉన్నా అని చెప్పేసగల ఒరేయ్ ఏందిరా నువ్వున్నాయి ఏందిరా అని చెప్పి మనోడు షాక్ అవుతూ ఉంటాడు. దాన్ని చూసి ఇంత షాక్ అవ్వక ఇది చాలా అంటే స్లో ప్రాసెస్. అలాగే మన ఫోటో నుంచి ఐపీ అడ్రెస్ మనం కనిపెట్టొచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఇమేజ్ నుంచి ఐపీ అడ్రెస్ ఖచ్చితంగా అక్కడ సేవ్ అయి ఉంటది. ఆఫ్‌కోర్స్ దాన్ని మనం ఖచ్చితంగా తీసుకొని రావచ్చు. దాంట్లో మనకి దాన్ని లాగిన్ చేయొచ్చు ఇంకా రా టికెట్స్ అనేవి మనకు దొరుకుతాయి. దాంట్లో మనకు ఐపీ అడ్రెస్ కనిపెట్టేసి అక్కడికెళ్దాం అని చెప్పి చెప్తుంటాడు. అలాగే పిగ్గీ సగం మన జోయి పాప అయితే మన డాడీని అనుకుంటది. నేనైతే వాని గురించి కదరా అని చెప్పి ఇంకా అలాగే తన ఇమేజెస్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోయి తను లాగిన్ గేట్ ఇంకా లొకేషన్స్ గురించి డీటెయిల్స్ గురించి కనిపెడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఒక లాగిన్ గేట్ ఇంకా ఫాలీ గేట్ అనేది దొరికేసి ఉంటది. దాంట్లో వాడన్ని తీసుకుంటాడు. జీపీఎస్ యూజ్ చేసుకుంటా అని చెప్పి ప్లాన్ చేసుకొని ఉంటాడు. ఇంకా అలాగే తన లొకేషన్‌తో జీపీఎస్ ఫార్మేషన్ క్రియేట్ చేసాకల్లా అదొక ప్లేస్ దొరికేసింది. ఇక మనకు దొరికేసాడు వాడు అని చెప్పి ఇంక అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఏందిది ఇంక దొరికేసాని చెప్పి అనుకుని వాస్కో గాడికి ఫోన్ చేద్దాం అంటే అదంతా మళ్ళీ లింక్ అయిపోయి ఉంటది. ఇంక చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అమేజింగ్ ఇది చాలా పవర్‌ఫుల్ పెట్టి అని చెప్పి అలాగే హ్యాకింగ్ కూడా చాలా బాగా చేశా అని చెప్పి మనం వాస్కో గాడికి ఫోన్ చేద్దామంటే వాస్కో గాడు ఎక్కలేదురా నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నన్ను మేము చూసుకుంటా అని చెప్పి చెప్తుంటే ఇది డార్క్ ప్రిన్స్ అని చెప్పి అలాగే మనం ఏం చూస్తుంటే ఆ ఫోటోలో ఒక మనీ ఇంకా డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ ఎక్కడెక్కడ ఏస్తా అని చెప్పి తనకు బాగా తెలుసు.
అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగా సెకండ్ ఫ్లోర్‌లో ఉంటదని చెప్పి, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏరియాస్ అని చెప్పి చాలా ఫేమస్ అని చెప్పి సీఈఓ కంపెనీకి వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి వాడసలు ఎలా కనిపెట్టాడు సూపర్ అని చెప్పి అనుకుంటే, "నువ్వు అక్కడ ఏం చేయబాక, వాళ్ళ జాగ్రత్త వాళ్ళ దగ్గరికి లోపలికి వెళ్ళబాక" అని చెప్పేసి మన వాస్కో గాడు అయితే లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి వాడిని కింద గాడ్ టాగ్ మెంబర్స్ ఉంటారు. అలాగే గమ్ముగా అడుగురా అని చెప్తుంటే, "నేనే" అని చెప్పి చెప్తాను అంటాడు. తను చూసి సరే అయితే ఇక్కడ చూసేసి అక్కడ మన డానల్ గాని మన జోహన్ గాడు పెట్టమన్న డానల్ గాడు ఇక్కడే ఉంటాడు. వాడు చూసి ఓహో! ఈడు వాస్కో గాడు అక్కడి నుంచి వచ్చాడు బండి నొక్కేసుకో పెట్టి కదా అని చెప్పి వాడిని చూసుకుంటూ ఉంటాడు. కూర్చుంటే జీహాన్ అని చెప్పేసి పేరు ఉంటది. కూర్చొని అలా వాస్కో గాడు తన స్టేజ్‌లోకి వెళ్ళి తను ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. గమ్మున ఇక్కడ ఎవరు అని చెప్పేసి అలా నేనే బ్రో అని చెప్పి చెప్తుంది అలా. సరే అయితే నా కొడకా చూసేసి అలా సరే నీ డబ్బులు తీసుకో అని చెప్పి మనల్ని కొట్టని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. దాన్ని చూసి మనోడు కూడా దాన్ని దెబ్బని తీసుకుని ఉంటాడు. కానీ కాస్త గట్టిగా తగిలి ఉంటది. ఇంకా తను తిరిగి ఒకే ఒక షాట్‌తో తన చేయి కూడా ఇరగొట్టేసి తను కింద పెట్టేస్తుంటాడు. అలాగా దాంతో తన చేయి కూడా ఇరిగిపోయి ఉంటది. దాన్ని చూసి వాస్కో అంటే చాలా స్ట్రాంగు. ఇంక దాని తర్వాత దీన్ని చూసి ఓహో! నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నావు అని చెప్పి ఇంట్లో అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మన వాస్కో గాడైతే తిప్పి మరీ కొడుతూ ఉంటాడు. దాని తర్వాత వాడిని కూడా తలకెత్తి కొడుతూ ఉంటాడు. ప్లస్ అలాగే తన ఫేస్‌ని కూడా పగలు కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా వాస్కో గాడి పంచెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మన వాస్కో అయితే దొరికిన పిడుగుని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటంటే మన వాస్కో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. అది మన జీహాన్ గాడు చూస్తూ ఉంటాడు. అది మనల్ని క్యాప్ గాని పిలుచుకుంటే నా పేరు తిరగట్లేదు. అలా వాళ్ళందరూ కొట్టేస్తుంటాడు. "నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. బట్ నువ్వు వన్ నకుల్స్ లీడర్. నాతో ఎందుకు ఫైట్ చేస్తుంటే నాకు నా అకౌంట్‌కి తిరిగి ఇచ్చేయి" అని చెప్పి చెప్తుంటాడు. జీహో గాడైతే ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. జీహో గాడు గుర్తు తెచ్చుకొని మనం ఫైట్ చేస్తుంటే, "నువ్వు బాగానే ఫైట్ చేస్తున్నావు. కానీ నాతో గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నావు. నీ మూవ్స్ అని చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. వాస్కో ద వన్ నకుల్స్ లీడర్" అని చెప్పి మన వాస్కో గాడి అటాక్స్‌ని ఈజీగా డాచ్ చేస్తూ ఉంటాడు. కసింగా చేసి మా బాస్ ఎప్పుడో సరిగ్గా అలా ఫోన్ మీద కూర్చున్నట్టుగా చేస్తాడు. కృష్ణ జోహాన్ గాడు చూపిస్తుంటాడు. అది కూడా గంట పాటు ఉంటాడు. "ఏం గన్ ఎప్పుడు నువ్వు కటింగ్‌కి వెళ్తున్నట్టున్నావు" అని చెప్తుంటే, "ఆ! కటింగ్‌కి వెళ్ళాలి." "అవునా నిజమే నేను కటింగ్‌కి వెళ్ళాలి. ఎందుకంటే నేను రెగ్యులర్ కస్టమర్‌ని" అని చెప్పి తను చెప్తుంటాడు. "అయినా నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ నేను వెళ్ళి ఆ ఫోన్ మీద కూర్చొని అదే ఒకళ్ళ దగ్గర నుంచి 4000 తీసుకోవాలి. ఎందుకంటే అది చాలా యూజ్ అవుతుంది నాకు. నాకది చాలా కావాలి కాబట్టి. ఇంకా అది చాలా వర్తీ ప్రాసెస్. ఇంకా ఫస్ట్ మనం వెళ్ళి అది బిగ్ డీల్‌ని ఓడిచేసి అతను లీడర్ అయితే ఇప్పుడు జైల్‌లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగెళ్ళాలి. ఇంకా ఫస్ట్ నేను ఇంకో విషయం ఇప్పుడు వాళ్ళందరూ చాలా వీక్‌గా ఉంటారు కాబట్టి అని చెప్తుంటే ఖచ్చితంగా నేను సక్సెస్‌గా మారబోతున్నాను. అయితే నేను గ్యారంటీ చేస్తున్నాను గన్ పార్క్ అని చెప్పి మనం చెప్తుంటే ఓహ్! ఓహ్! అది పక్కన పెట్టు. నువ్వు ఫస్ట్ స్కూల్‌కి నువ్వు పోయి ఆ స్కూల్‌ని తెరతిరిగా మార్చుకోవాలి. అలాగే మీరు ఆ 1000 మనీ ఎక్కడి నుంచి తీసుకొనొస్తారంటే తను చెప్తూ ఉంటాడు. మొన్నేంటంటే ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి ఒక్కొక్క స్కూల్ నుంచి 300 తెచ్చినా గానీ అలాగే ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక రూ. 50 500 తెచ్చినా గానీ, ఒక పర్సన్ దగ్గర నుంచి $3 తెచ్చినా గానీ సరిపోద్ది. అలాగా $3 ఎందుకు $5 కూడా తీసుకోవచ్చు. $6 కూడా తీసుకోవచ్చు. ఇంకా మిగిలినంత మొత్తం మీరే తీసుకోండి. కావాల్సినవన్నీ ఇచ్చేసింది నాకు. అదొక బిజినెస్ లాగా మీరు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీ స్కూల్స్ అనేవి బుల్లీస్ చాలా బాగా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈజీగా మీరు $3 గానీ, $6 తీసుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఇంకా ఆ బ్యాంక్ అకౌంట్ గురించి చేస్తున్నారా? ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్ వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా దాంట్లో నీ అధికారం కూడా ఉంది అని చెప్పి చెప్తుంటే, అవును. కానీ ఇప్పుడు మాకు అదేం చేయట్లేదు. ఎందుకంటే మా వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారని చెప్తుంటే, ఏమో నాకు తెలీదు. ఒకవేళ అది గాని జరిగితే మాత్రం వాళ్ళందరిని తీసేస్తాను. అలాగే తనొక ఫార్మల్ డీలర్ అంతే అవును. అలాగే తను కూడా చాలా మంచి కేపబుల్లే. తను మంచి పవర్‌ఫుల్‌గా ఉంటారని చెప్పి చెప్తుంటాడు. అలాగే కనపడదు. వాళ్ళేం చేయరు అవండి. ఎందుకంటే వాడి మీద నాకు నమ్మకం ఉందని చెప్పి మన జోహాన్ గాడు చెప్తూ తను మనం నమ్మొచ్చు. తను అలాగేం చేయడు అని చెప్పి మన జోహాన్ గాడికి చాలా నమ్మకాలు ఉంటాయి. కానీ అక్కడ చూస్తే తను ఏం చేస్తాడని చెప్పి, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ వీక్‌నెస్ ఏంటో తనకు బాగా ఈజీగా తెలుస్తదని చెప్తున్నావు అని. అవును తను చాలా టెక్నిక్స్ చాలా బాగుంటాయి చెప్తుంటే. కొంచెం వాస్కో గాడినైతే కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన షాక్ అవుతుంటాడు. ఆ అకౌంట్ నాకు తిరిగి ఇచ్చేయి అని మన వాస్కో గాడు అడుగుతూ ఉంటాడు వాడిని. అసలు నువ్వు ఏ అకౌంట్ గురించి మాట్లాడుతున్నావు? అయినా వాస్కో మనీ మాస్టర్ అని చెప్తుంటే లేదు తన మీద అటాక్ చేస్తుంటే చాలా గట్టిగా చెప్తుంది. నీ మూవ్స్ అని చాలా ప్రిడిక్టబుల్‌గా ఉన్నాయని చెప్పి చెప్తుంటాడు. కానీ వాస్కో ప్రిడిక్టబుల్‌తో అటాక్‌ని ట్రై చేస్తుంటాడు. ఇది నీ ఇందాక నువ్వు ఫైట్ చేసిన టెక్నిక్ అయితే కాదు ఇది అని చెప్పి చెప్తుంటాడు. లోయర్ కిక్ నాకసలు అర్థం కావట్లేదు. అవును. ఇప్పటిదాకా నువ్వు చూసుండవు. ఎందుకంటే ఇది మూక్ థాయ్ అది అని చెప్పి తను చెప్తుంటాడు. 1, 2, 3 ఇది మా టీచర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మూక్ థాయ్‌లో ఓడిపోవడం అనేది జరగని పని. ఓడిపోతే మూక్ థాయ్‌కి రెస్పెక్ట్ చేసినట్టు లేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పి చెప్తుంటే మూక్ థాయ్ అదొక మా మాస్టర్ నుంచి చేస్తున్నాడు. దాంట్లో గడగడంతే చాలా ఫన్నీ పేరులా ఉన్నది. ఎక్కడి నుంచి తీసుకొనొచ్చా అని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. తను ఇన్నోసెంట్ చేసావు నువ్వు. కాబట్టి నీకు ఖచ్చితంగా కొడతాను అంతే. సరే అయితే ఫైట్ చేస్తున్నావు కదా! ఫైట్ చెయ్యి. చూద్దాం నువ్వెలా ఫైట్ చేస్తావు అన్నట్టు
చెప్పి తను చెప్తూ ఉంటాడు. "నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు" అని చెప్పేసి అని చెప్తూ, "నువ్వు చాలా కామెడీ కూడా చేస్తున్నావు. అలాగే మీ స్కూల్ అనేది మధ్యలోనే పన్నాకుల్స్ ఎప్పుడప్పుడు కాంకర్ చేస్తాడు. మా మాస్టర్ అదే మా గిల్ మాస్టర్ అయితే చాలా స్ట్రాంగ్. ఖచ్చితంగా కాంకర్ చేసేస్తాడు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి మా బాస్ ఖచ్చితంగా ఏదైతే మటన్ తీసుకుంటారు. అయినా బ్యాంకాక్ గురించి మా బాస్‌కి ఏం తెలీదు. అది సీక్రెట్ కొని మా బాస్‌కి అని చెప్పి తను చెప్తుంటే, అప్పుడు మా బాస్ కూడా దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన మీద పంచ్ బ్యాక్‌లు కూడా చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి "నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తున్నావు. బట్ నీ మూవ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి" అని చెప్పి చెప్తా ఉంటాడు. 1, 2, 3 అని చెప్పి నీ లోయర్ కిక్ ఇప్పుడు వచ్చేది అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. కానీ మనోడు తన మీద మైక్ టై యూజ్ చేస్తూ తను చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బని చాలా గట్టిగా తగులుతుంటది. మనోడైతే అసలు ఇటు ఇటు ఏం కాకుండా తన కిక్ స్టైల్ మొత్తం మారుస్తూ మరి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను ఎల్బోతో ఫైట్ చేస్తూ ప్లస్ తన సెకండ్ హార్మ్ కొట్టేసరికల్లా తను తిరుగుతూ ఎళ్లి కింద పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి తను ఒక అల్లాలు పడి ఇచ్చేసుంటాడు. అది వాషింగ్ మిషన్‌లో ఇరుక్కుపోతే అక్కడికే కాకుండా పోయి సప్ప అని చెప్పి తన కాలుతో గుద్దేసుంటాడు మోకాలుతో. ఇంకా అక్కడితో తనకు పని అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికొచ్చిన వెంటనే బర్నకుల్స్ ఇప్పుడు మీ అందరిని ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేసేస్తాడు అని చెప్పి తను చెప్పేసి కూల్‌గా అక్కడే కూర్చొని ఉంటాడు. వాస్కో గాడు ఆ ఇడియట్ అసలు గొల్ల గొల్ల అని చెప్పి అందరూ ఆలోచిస్తా ఉంటాడు. అక్కడికెళ్ళి చూస్తే వాస్కో గాడైతే వాళ్ళందరిని ఓడించేసి తన మాటికి గమ్మున కూర్చొని అక్కడ ఉంటాడు. ఇంకా అలాగే బ్యాంక్ అకౌంట్స్ కూడా చేసి ఉంటాడు. ఇంకా బ్యాంక్ అకౌంట్స్‌తో ఆ ఓనర్స్ అందరికి మనల్ని రిటర్న్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఒకవేళ గనక చేయకుండా ఉంటే మనల్ని బ్యాంక్ ఎత్తి దుబ్బేసి ఉంటాడు. ఇంకా అలాగే అది ఫేక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇంక దాన్ని కూడా ఇచ్చేసి ఉంటాడు. ఇంకా అలాగే చాలా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కూడా అమ్మేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాస్కో గాడు చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఇంకా అలాగే వాస్కో గాడు ఏమైందని చెప్పి అడుగుతుంటే నాకేం లేదు చిన్న ట్రైనింగ్‌లో ఇలా జరిగిందని చెప్పి తను చెప్తుంటాడు. అవునా! అయినా నీ ఫైట్ అనేది చాలా బాగా చేసావంట. అందరూ చెప్పారని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత బర్నకస్ వాస్కో పేరనేది వరల్డ్‌వైడ్‌గా మొత్తం తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అలాగే ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళందరూ వాస్కోని చాలా స్ట్రాంగ్ అని అనుకుంటారు. అసలు ఇక్కడ చూసినా జరిగినప్పటి నుంచి మన మనోడైతే వచ్చిన్నాడు. కథను చూస్తే అది హాస్టల్‌లో కూడా మన వాస్కో గాడు ఒక్కడే ఒక గ్యాంగ్ అంతాని నాశనం చేసేసాడని చెప్పి ఇంకా మన బిగ్ డీలర్ కూడా తెలిసిపోయి ఉంటది. ఇంకా వర్కర్స్ కూడా. ఇంకా అలాగే ఇక్కడ చూస్తున్నాను ఇతను చాలా ప్రిటీ స్ట్రాంగ్‌గా ఉందని చెప్పి ఆ పేరు ఎక్కడైనా చెప్తే పన్నుకులతో చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుంటాడు. ఆయనతో పాటు పన్నుకులతో వాళ్ళ ఇంటికొచ్చాడు. అసలు వచ్చి నిన్ను ఎందుకు కొట్టాడు అని చెప్పి తను అడుగుతుంటే తను పోయి నా క్రూలో జాయిన్ అవ్వమని చెప్పి అడిగాను. కంటికి తను పోయి నన్ను సావగొట్టాడని చెప్పి మనోడికి అబద్ధం చెప్పి ఉంటాడు. ఆహా! అటైతే ఈ నా కొడుకు నేను మంచోడు అనుకున్నా. జాక్ నువ్వు కూడా బర్నకల్స్‌లో ఉన్నావా? అని చెప్తుంటే ఒక కుక్క విత్ డాల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని సరైన మార్గంలో పెట్టాలి. నేను గాడ్ డాగ్‌ని ఇంకా అలాగే నేను గాడ్ డాగ్ లీడర్‌గా బర్నకల్స్‌ని ఓడిస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసేసకల మనోడు ఇక్కడ ఉండి తను పోయి తన కత్తితో పోయి ఉన్నని ఏసి అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగే తను ఇక్కడ చేరి పుషప్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను స్ట్రాంగ్ కావాలని చెప్పి. ఇక్కడ చూస్తుంటే తను చాలా వీక్‌గా అని చెప్పి బుల్లీ అయిపోతుందని చెప్పి ఉంటే నువ్వు గీరేట్‌ని అని చెప్పి తను పోయి కత్తి తీసుకొని పోయి మనం పోయి ఏసేద్దా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడికి పరిగెట్టుకుంటూ మనోడు వెళ్ళి వెంటనే ఏసేద్దాం అనుకుంటాడు. అలాగే దానికి లొకేషన్ పెట్టి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుంటాడు. నేను వస్తున్నా అని చెప్పి తను చెప్పుంటాడు. ఇంకా అలాగే ఈడియట్ ఇంక నేను ఏసేస్తంటే ఇక్కడ చూస్తుంటే మన డానియల్ కూడా అక్కడే ఉంటాడు. ఇంక డానియల్ కూడా వాళ్ళ ఇంటికి వచ్చుంటాడు. ఇక్కడ చూస్తుంటే నా ఫ్రెండ్ నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినట్టున్నా అని చెప్తుంటే అవును. అలాగే ఇక్కడ చూసి నీ జిప్ ఓపెన్ అయ్యేటట్టు చెప్తే మన స్టిక్కర్ కూడా పడిపోయేసాగల తన కళ్ళోళ్ళని కోసేసుకొని ఉంటాడు. ఇక్కడ చూసి నీ మదర్ ఫక్కన చావరా అని చెప్పి నువ్వు ఒక ఈడియట్‌వి అని చెప్పి చెప్తుంటే నేను ఈడియట్‌ని అని చెప్తే జోహాన్ గాడైతే చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను చూసేసి షాక్ అవుతున్నారు. దాని తర్వాత ఆ కట్టెన కూడా కింద పడిపోయి ఉంటది. కట్టె పడిపోయింది కదా! అంటే నీ పని అయిపోయింది. అని మనల్ని కొట్టేదానికి ట్రై చేస్తుంటాడు. అలాగా తన వీపుని కూడా గుచ్చేస్తూనే ఉంటాడు. చాలా గట్టిగానే తనకి నొప్పి కూడా తగులుతూ ఉంటది. అట్లా ఫైట్ చేయాలనుకున్నావు కదా! దానంట ఫైట్ చెప్తుంటే అప్పుడే డానియల్ గాడు చెప్పేసి ఉంటాడు. "నువ్వెవర్రా మధ్యలో" అని చెప్పి అంటే ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి మనం అరుస్తుంటే ఓహో! నీ ఫ్రెండా అని చెప్తుంటే డానియల్ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నీ కోసం నేను ఎంటర్ చేయట్లేదు. నేను నా కోసం నేను చేసుకుంటా అని చెప్పి చెప్తుంటే జీవన్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తుంటే లేదు ఇదంతా నేను చేయాలని చెప్పి వేకప్ అని చెప్తుంటే తను దోసేసి ట్రై చేస్తా ఉంటాడు. దాని తర్వాత ఇంకెందుకు పోయి మీ అమ్మని పిలువు మీ నాన్నతో ఆడుకో పో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఆయన ఎవడు చాలా స్ట్రాంగ్‌గా ఉండు అని చెప్పి చెప్తుంటే మన ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అలాగే నీకు డానియల్ ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్సా వాళ్ళు అసలు నాకు ఫ్రెండ్సే కాదు అని చెప్పి తను అరుస్తుంటాడు. నువ్వేమంటున్నావు అసలు నన్ను ఎందుకు నన్ను హేట్ చేస్తున్నావు చెప్తుంటే సరే అయితే నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు. ఇంకా డానియల్ ఇంకా డ్యూక్ నీ ఫ్రెండ్స్ కాదు అని చెప్తుంటే వాళ్ళ ఆ పురుగులు నా ఫ్రెండ్సా వాళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు. అలాగే వాళ్ళెప్పుడు నాకు సూటబుల్ కాదు. ఎందుకంటే అలాగే నువ్వు చాలా పాపులర్‌గా ఎప్పుడు నా ఫీలింగ్స్ అర్థం చేసుకో అని చెప్పి అలా వాళ్ళని దోసేస్తూనే ఉంటాడు. ఇంకా అలాగే డానియల్‌తో పాటు ఇంకా మన జేమ్స్ గాడు కూడా ఇద్దరు ఒకేసారి కింద పడిపోతూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకా షాక్ అవుతా ఉంటాడు. ఇంకా అలాగే వీళ్ళు పడిపోయిన వెంటనే ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే డానియల్ గాడు కూడా కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే సడెన్‌గా మన పెద్ద ప్యానెల్ బాడీలో లేసేసి ఉంటాడు. తర్వాత దీన్ని చూసి మనోడు షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పి అలాగే తన కాన్షియస్‌లో ఉన్నాడు. తర్వాత మనోడి బాడీ చాలా చాలా డ్యామేజ్ చేసేసి ఉంటది. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు అక్కడ ఏం జరిగిందని చెప్పి. చూస్తుంటే జోహాన్ చెప్తుంటాడు వద్దు నా ఫ్రెండ్సే వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఇలా జరిగిందని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకా ఇదొక్కడే దొరికాడు కదా అని చెప్పి తన
తీసుకొని ఇక దాన్ని రాసుకొని వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. అనేది ఫేక్ చేసి వచ్చానని చెప్పి అనుకుంటే, లేదు వాళ్ళు ఆగకూడదు. వాళ్ళు నా ఫ్రెండ్సే. కానీ నాకు ఆగకూడదు. ఎందుకంటే ఇది నేను మొత్తం మిస్టేక్‌లో చేసేసాను. నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ దేవుడా నన్ను కాపాడొచ్చు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం నేను ఎవరికీ చెప్పొద్దు. అంటే నా పాటలో చెప్పాను. ఇక్కడ చూస్తే నేను వాళ్ళని చంపేయడానికి ట్రై చేశాను. ఇంక నన్ను మర్డర్‌గా నన్ను చేస్తారని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. అలాగే "నువ్వు ఎందుకు ఇలా అంత భయపడుతున్నావు" అని చెప్తుంటే, "నువ్వు లే పిల్లోడా" అని చెప్పి అరిసేసరికల్లా వెయిట్ వాళ్ళు లేవకూడదు. వాళ్ళు లేవకూడదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాడు. అలాగే తను క్రీపీ స్మైల్ కూడా చెప్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు లేవరని చెప్పి. ఇంక దాని తర్వాత ఇంక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత అందరూ ఇంక తనకు ఆక్సిజన్ కావాలని చెప్పి అనుకుంటా ఉంటారు. అప్పుడే మన పెద్దనాన్న కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఎందుకంటే తన బాడీ అనేది చాలా గట్టిగా డ్యామేజ్ అయి ఉంటది. "లేరా రేయ్" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే "నా బాడీ అది" అని చెప్పి అరుస్తుంటాడు. "అది నేను, అది నేనే" అని నేను చాలా క్రిటికల్ డ్యామేజ్ అయిపోయి ఉంటది. దానివల్ల తన నెక్ కూడా ఇరిగిపోయి ఉంటది. అక్కడ చూసాకల్లా క్లోజ్ టు డెడ్ కూడా వచ్చేసి ఉంటాడు. మన నాన్న కూడా అనుకుంటా ఉంటాడు. "నా పని అయిపోయింది. ఇక నేను దేనికి పనికిరాను. ఇక నేను ఒంటరిని అయిపోతున్నాను. తనకి సర్జరీ కూడా చేయొచ్చా" అని చెప్పేసాకల్లా తను కూడా చాలా భయపడుతూ ఉంటాడు. "నేను బతికే ఉన్నాను" అని చెప్పి తను చెప్తూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు దాని దగ్గరికి. దాని తర్వాత అందరూ భయపడుతూనే ఉంటాడు. దెనలగాడైతే ఇంక తన మెమోరీస్ మొత్తం ఫ్లాష్ అవుతా ఉంటాయి. తన ఫ్రెండ్స్‌తో పాటు ఉన్నది. ఇంకా అలాగే తన సెకండ్ బాడీలో ఎలా ఉన్నాడని చెప్పి వీళ్ళకి మెమోరీస్ అన్ని ఫ్లాష్ అవుతుంటాయి. దాంతో తను భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బాడీ పోయినంత మొత్తం పోయినట్టే అని చెప్పి దెనలగాడు చాలా గట్టిగా భయపడుతూ ఉంటాడు. తను లేవకూడదు అని చెప్పి మనం అనుకుంటాడు. "లేరా రేయ్ ప్లీజ్" అని చెప్పి చెప్తుంటే నేను తన సెకండ్ బాడీ ట్విస్ట్ అవ్వాలని చెప్పి తను రోడ్ మీద కూర్చొని తన తలని అట్లా కొట్టుకుంటా ఉంటాడు. చాలా గట్టిగా కొట్టుకుంటా ఉంటాడు. అప్పుడే చూస్తుంటే మనోడి మీద సీపీఆర్ అనేది ట్రై చేస్తుంటాడు. అంటే లేపేదానికి ట్రై చేసేదానికి మన డ్యాడీ అయితే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు ఇక్కడ. మన పెద్ద బాడీ అయితే ఒక సెకండ్‌గా నేను చేంజ్ అవ్వాలని చెప్పి తను వస్తుంది. తన మీద సీపీఆర్ జరుగుతూ ఉంటది. తన హార్ట్ బీట్ అనేది మళ్ళీ ఉంటుంది. ఇక్కడ చూస్తే మన జోయి గారితో డానియల్ కోసం వెయిట్ చేస్తుంటది. అప్పుడే ఇక్కడ చూస్తుంటే డానియల్ గారు తిరిగి వచ్చేసింటాడు. ఇదంతా తీసుకొని చెప్పి డానియల్ వచ్చేసని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. రోహంగి గారు ఇక్కడికి వచ్చేసింటాడు. చాలా విచిత్రంగా ఉంది కదా! దాంతో క్రిస్టల్ గారితో చాలా బాగా మాట్లాడుతుంది. అప్పుడే మనకి అక్కడ సెకండ్ డానియల్ గారు చూపిస్తా ఉంటారు. మన మెయిన్ డానియల్. ఇక్కడ చూస్తుంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు ఉండాలి. కానీ ఇక్కడ చూస్తుంటే నువ్వు చాలా బాగున్నావు. నీతో బాగున్నావు. నీ తర్వాత కడతా అని చెప్పేసి ఫ్రెండ్స్ వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అలాగే మన చిన్నదైనాన్ని వదిలేసి మన పెద్దదైనాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇది నా బాడీ. ఇదంతా నా ఫ్రెండ్స్. అలాగే ఇదంతా ఫేక్ అని చెప్పి నేనే నిజమేనని చెప్పి తను చెప్తూ ఆ పెద్దదైనాన్ని క్రీపీ స్మెల్ పెడుతూ ఉంటది. దాన్ని చూసి మన డానియల్ గాడైతే తనకేం అర్థం కాలేదు. పిచ్చెక్కేస్తుంటది. అలా తను ఫేట్ అవుట్ నుంచి రోడ్లో నుంచి పైకి లేస్తుంటాడు. అని చెప్పింది నేను ఒక డ్రీమ్ కన్నాను. చాలా రోజుల తర్వాత నా డ్రీమ్ వచ్చిందని చెప్పి మన డానియల్ గాడు అనుకుంటుంటాడు. నా బాడీ హాస్పిటల్‌లో అని చెప్పి తను హాస్పిటల్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగే దాని మీద కొంచెం సర్జరీ చేయాలని చెప్పి, అలాగే దాని నెక్ గూడా ఇరిగిపోయినా కానీ తన బాడీ చాలా తొందరగా రికవర్ అవుతుంది. తన తన బాడీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉందని చెప్పి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. ఇంకా అలాగే ఇది థర్డ్ ఫ్లోర్ నుంచి పడినా కానీ తనకేం కాలేదు. తన మీద డ్యామేజ్ అయ్యి ఉంటాయి. కానీ తన ఫ్రెండ్‌కయితే చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటది. కానీ బాడీకి ఇది చాలా తొందరగా రికవర్ అవుతుందని చెప్పి చెప్పేసాం కదా! తనకి కూడా అసలు అర్థం కావట్లేదు. నేను లేవాలి. నేను లేస్తే కరెక్ట్‌గా ఆక్సిజన్ తీస్తే ఒకవేళ నేను చనిపోతే గాడ్ నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. అలాగే తన రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి తన ఐడెంటిటీ అని చెప్పి అడుగుంటాడు. అలాగే పోలీసులు కూడా మన టాలెంట్ గారి ఐడెంటిటీని ట్రై చేస్తుంటారు. కానీ ఇక్కడికొచ్చింది మన చిన్న దయాల్ గాడి ఐడెంటిటీస్ వచ్చుంటాయి. ఇక్కడ చూస్తుంటే తన ఫ్యామిలీ మెంబర్ ఆళ్ళంతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ కొడుకు ఇక్కడ పడిపోయాడని చెప్పి చెప్పేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దయాల గాడి గురించి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేసి దయాల గాడు ఇలా పడిపోయాడని చెప్పి అలాగే తను దూకేసాడని చెప్పేసాకలా ఇంకోళ్ళమ్మ భయపడుతూ వచ్చేసింది. ఇక్కడ చూస్తే మన జీవా గారిని చూపిస్తూ ఉంటాడు. చాలా భయపడుతూ ఉంటాడు వాడు ఇక్కడ చూసి. ఇక్కడ ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్‌లో నేను విక్టిమ్‌ని నన్నేం చేయకూడదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాడు. ఇక దాని తర్వాత ఇక్కడ చూస్తే దయాల గాడు లేకూడదు. వర్ధన్ కూడా లేకూడదు జేమ్స్ కూడా. ఎందుకంటే చాలు నన్నెవరు నోటీస్ చేయకూడదు. నేనొక విక్టిమ్‌ని నన్నెవరేం చేయరు. కాబట్టి వాళ్ళు లేకపోతే అది చాలు. ప్లీజ్ దేవుడా వాళ్ళు లేకుండా చూడు. ఎందుకంటే దేవుడుగా నా సైడ్ ఉంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను. అలాగే నా పేరెంట్స్ కూడా నా మాట వింటారు. కాబట్టి నన్నెవరు ఏమనరు. ఇంకా ఎటువంటి ట్రబుల్ అనేవి ఉండదని చెప్పి మన అనుకుంటారు. గుడ్ బై ప్లీజ్ అని చెప్పి దేవుడు ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చదువుకుంటాను. అలాగే వాళ్ళు లేకపోతే చాలా చెప్తే ఏ పిల్లోడా అసలు ఇదంతా ఏంది ఇప్పుడు అడుగుంటే ఇక్కడ సీన్ కట్ చేస్తుంటే జనాలు గడుగు వచ్చేసాను. అలాగే వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి రెడీ అయిపోయింది వచ్చేసిందని చెప్తుంటే చూస్తుంటే ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు విచిత్రంగా ఉంటారు. అమేజింగ్ తన బాడీ అంతా చాలా విచిత్రంగా మారిపోయింది. ఏంది అని చెప్పి అర్థం చేసుకుంటే ఇక్కడ చూస్తే డబుల్ గ్యాంగర్ అని చెప్పి అడుస్తూనే ఉంటాడు. వాడు చూసి డబుల్ గ్యాంగర్ ఒక గోస్ట్ అని చెప్పి అరుస్తుంటే లేదు పోలీస్ ఆఫీస్ నుంచి చూస్తుంటారు. ఇది నా స్కూల్ ఫోటో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసి స్కూల్ ఫోటో ఇదే చాలా విచిత్రంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. తండ్రిగా చూసిన ధనలు గాడు విచిత్రంగా వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. నాకేం అర్థం కావట్లేదు. థాంక్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి నా మెయిన్ ఐడెంటిటీ పంపించాలని చెప్పి అనుకుంటాడు. ఇది మై బేబీ డానియల్ అని చెప్పి వాళ్ళమ్మ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూనే ఉంటది. తను ఒక చెప్పు కూడా ఏసుకోకుండా చాలా స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. డానియల్ అమ్మ నాకేం కాలేదు. నువ్వు 4థ్ ఫ్లోర్ నుంచి పడిపోయి ఉంటావు కదా అని చెప్తుంటే థర్డ్ ఫ్లోర్ అమ్మా అని చెప్తుంటే కాదు నేనేం కాదమ్మా పడిపోయిన తను కాదు డానియల్ ఇతను అని చెప్పి చెప్తుంటే ఇతను నా కొడుకు కాదు. తను నా స్కూల్‌లో పనిచేసే డానియల్. అలాగే తను మీ కరెక్ట్ కాదని చెప్తుంటే లేదు ఇతను నా కొడుకు అని చెప్పి చెప్తుంటే ఓకే అయితే ఇంకో డానియల్ గాడు ఇక్కడ ఇద్దరు డానియల్ ఉన్నారు నా స్కూల్‌లో. ఇంకో డానియల్ గాడికి పంపిండి అని చెప్పి డానియల్ పక్కకి పోయి అడిగేసాడు అలా. ఇక్కడ చూస్తుంటే ఇంక ఐడెంటిటీ ఏం లేదని చెప్పి మనోడు భయపడుతుంటాడు.
ఇంకా అలాగే వాళ్ళ అమ్మ కూడా పడికిన ఉంది. దానివల్ల తన కాలు కూడా ఎక్కువ అయ్యుంటది. అసలు తనకేమైంది? ఎలా నువ్వు ఎందుకు నీ ఫోటోస్ ఎందుకొచ్చాయని చెప్తుంటే, సీరియస్‌లీ తనసలు నేను గుర్తుపట్టలేకపోతున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటది. అవును తను నా ఫ్రెండే. నాతో పాటే తను చదువుతూ ఉండేవాళ్ళు అని చెప్పి తను చెప్తూ ఉంటది. అలాగే జనాలు పడక కూడా అనుకుంటారు. నేను స్కూల్‌వాడు కదా అంతే. చూడు సేమ్ ఐడెంటిటీ మళ్ళీ వచ్చుంటది. తనకేం అర్థం కాలేదు. అప్పుడు జనాలు కూడా పరిగెత్తుకుంటా బిల్లుల దగ్గర పోయి ఒక ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి తొందరగా అని చెప్పి చూసుకుంటే తనకేం తెలీదు. నువ్వు రిజల్ట్స్ అని పడుతుంటే ఇక చూసి మొత్తం ఎగిరిపోయింది. తను నిజం చెప్తే మొత్తం నాశనం అయిపోద్ది. తను ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ నా 2 బాడీస్ ఉన్నాయని చెప్పి ఎవరికైనా తెలిసిపోతే వాడు నన్ను సావగొట్టేస్తాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. అలాగే నా మీద సర్జరీ కూడా చేయొచ్చని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే అప్పుడు తన సెకండ్ బాడీని ఎక్కడికో పంపించేసి ఉంటాడు. తను చూసి ఇట్లా షాక్ అవుతున్నారు. ఎక్కడికెళ్ళాడని చెప్పి చెప్తుంటే తను ఇప్పుడు కొంతమంది తీసుకెళ్ళారు కదా నాన్న అని చెప్పి చెప్తుంటే తనకొక ఫోన్ కాల్ వచ్చింది. ఆఫీసర్స్ దగ్గర నుంచి అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇదంతా చేశాను చెప్పు. ఇదంతా చేసిన డానియల్ గాడే కదా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఫక్ నన్ను ఇడికి చేసినట్టున్నాడు. ఆ! అవును అని చెప్తుంటే నాకు తెలిసిందని నాకు అర్థమైపోయింది. ఎలాంటి రిక్రూట్‌మెంట్ దొరికిపోయానని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూసాక అంటే నాకు నిజం చెప్పు ఏ చిన్నపిల్లోడా ఏదన్నా చెప్పు నీ ఫ్రెండ్ నువ్వు కావాలని చేయాలనుకోబాక ఇదంతా చేసిన డానియలే కదా! ఎందుకంటే డానియల్ గాడు ఒక గుండి అని చెప్పి అలాగే ఒక బుల్లి గాడు అని చెప్పి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం చూస్తే తను డానియల్ గాడు చేసాడు కనుక తను తిరుగుతూ అవును ఇదంతా డానియలే చేశాడు. తను ఏదైనా చేయాలనుకుంటే ఓహో! అది సరిపోయింది అని చెప్పి తను చెప్తుంటే ఇంకెళ్ళిపోవచ్చని చూసాకలా లేదు తినేసారు మనకి పోస్ట్‌మార్టంలో దొరికింది. తిన తిన ఫింగర్ ప్రింట్స్ దాంట్లో ఉన్నాయి. అలాగే తన రక్తంలో ఉన్న జాకెట్ కూడా అక్కడే దొరికింది. కాబట్టి దీని ప్రకారం చూస్తే తినేది ఇదంతా చేసిందని చెప్పి చెప్తుంటాడు. అలాగే తను పడిపోతున్నప్పుడు ఒక చేతులు కూడా చూస్తుంటాడు. దాని ప్రకారం చూస్తే ఇది ఇదంతా ఇతనే చేశా అని చెప్తుంటే ఇతను అటెంప్ట్ టు మర్డర్ చేశా అని చెప్పి షాక్ అవుతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ డానియల్ చూస్తుంటే 206 రూమ్‌కెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ చూసి డానియల్ గాడు ఎక్కడున్నాడని చెప్పి చూసుకుంటాడు తన సెకండ్ బాడీ. అక్కడికి జేమ్స్ లీ అని చెప్పి ఎవరో ఉంటాడు. తను అక్కడికి వెళ్తూ ఉంటాడు. అక్కడ చూస్తే కనిపెట్టేసానని చెప్పి అక్కడ చూస్తే తన ఐడెంటిటీ అనేది ఒక విచిత్రమైన ఐడెంటిటీ ఉంటది. అదే తన ఫోటోతో పాటు ఒక నిజమైన ఐడెంటిటీ కూడా ఉంటది. అదే పోలీసోళ్ళకి చెప్తుంటే విజిట్ పంపించారు. తను ఎప్పుడు పొనుకుంటానే ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ పోలీసోళ్ళు అసలు జేయపడక అసలు ఎందుకు అలా చేశాడు? నాకేం అర్థం కావట్లేదని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే ఫస్ట్ ఆ ప్యాట్రన్ రూమ్‌లోకెళ్ళండి. అదేం జరుగుతుంటే లక్కీలీ నాకొక ఐడెంటిటీ దొరికింది. అది జేమ్స్ లీ. నాకు తెలిసి ఒక అసలు నిజంగానే తిన పేరు జేమ్స్ లీయా? అసలు తిను నిజంగానే ఉన్నాడా? అసలు నాకేం అర్థం కాలేదని చెప్పి డానియల్ గాడు అలా షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. ఇంకా అలాగే నేను చెప్పేదేంటంటే మన డానియల్ గాడు షాక్ అవుతా ఉంటాడు. ఎందుకంటే అసలు నిజంగానే ఇలా ఒక బలిహీనుడు ఉన్నాడని ఇంకా అలాగే అసలు జేమ్స్ లీ అని చెప్పి తనతో పేరుతో ఉన్నా అని చెప్పి అసలు ఈ పర్సన్ ఎవరని చెప్పి మన డానియల్ గాడు చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అసలు దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయినా నేను ఈ వీడియోని కూడా ఈ వీడియోలోనే కలిపేయాలి. బట్ నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల నేను చేయలేకపోయాను. ఐ యామ్ సారీ. ఇంకా అలాగే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎటువంటి ఇబ్బంది ఏం లేకుండా. ఇంకా అలాగే నేను చెప్పేదేంటంటే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ప్లాస్టిక్ యూజ్ చేసినది ఎక్కువ చేస్తున్నాడో దాన్ని కాస్త తగ్గించండి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి ఇంకా అలాగే ఎవరైతే ఇప్పటిదాకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అరిగదు. ఇంకా అలాగే నేను మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను. సయనోరా. బాయ్ బాయ్.